సో నా ఇంటి లక్ష్మి వరమహాలక్ష్మి వ్రతం చేసిందండి ఈరోజు. చాలా బాగా చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది పరి. నాకు మాత్రమే కాదు, ఈవెన్ వచ్చిన వాళ్ళందరికీ, అందరూ సెలబ్రిటీస్ కి, ఎవరెవరు వచ్చారో అందరికి చాలా బాగా నచ్చింది. ప్రియాంక గారిని పొగుడుతూ వెళ్ళారు వాళ్ళందరూ. లక్ష్మీలు చాలా మంది లక్ష్మీలు వచ్చారు మా ఇంటికి ఈ రోజు. ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నెవర్ ఎండింగ్ టేల్స్. అందరికి వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఏంటి ప్రణీత, కరెక్ట్ కదా? చాలా హ్యాపీగా, సూపర్ హ్యాపీ. గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసామండి, అంటే సారీ అమ్మవారికి కడుపుతాము. అండ్ ఎంత ముద్దుగా కనిపించబోతున్నారు అంటే నేను ఇప్పుడే ఆలోచించి నాకే ముచ్చటేస్తుంది. ఎస్, వి హావ్ జస్ట్ స్టార్టెడ్. అండ్ అమ్మవారిని అలంకరిద్దాము. మీరు చూడండి మా ఇంటి మహాలక్ష్మిని ఎలా అలంకరిస్తున్నాను. అండ్ అలానే ఐ హోప్ మీరందరూ కూడా మంచిగా, అఫ్ కోర్స్ మీ ఇంట్లో అమ్మవారిని రెడీ చేసి అలంకరించి ఇంకా డెకరేషన్ అంతా చేసి మంచి మంచి స్వీట్స్ తయారు చేసి ఉంటారు. అండ్ ఎస్, చూడండి ఈ వీడియో. అండ్ దేర్ ఆర్ లాట్ మెనీ పీపుల్. మా ఇంట్లో చాలా మహాలక్ష్మి ఈ రోజు రాబోతున్నారు, చాలా మంది. అండ్ అందరినీ ఆహ్వానించడానికి నేనైతే రెడీగా ఉన్నాను. పూజ చేయడానికి ఇంకా అంతా రెడీ చేసేయాలి. డెకరేషన్ అంతా స్టార్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ యూ కెన్ హ్యావ్ అ లుక్. సచ్ అ బ్యూటిఫుల్ డెకోర్ రెడీ అయింది. ఇప్పుడే చూడకండి, మొత్తం మా మహాలక్ష్మిని రెడీ చేశాక అప్పుడు మొత్తం డెకోర్ చూపిస్తాను. అప్పుడు చూడండి, ఓకేనా? అప్పటి వరకు కొంచెం చూద్దాం. ముగ్గేయాలి. అమ్మో, చాలా పనులు ముగ్గేయాలి. Good, you guys will be in the puja. I'm happy. What is this? What? అయిందా? బాగైందా? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎప్పుడు వచ్చారు ఆయన? ఇప్పుడే తీసుకొచ్చారు. హాయ్ సార్. హాయ్ బ్రో. సూపర్ ఫైన్. ఎన్ని చేస్తారు వరలక్ష్మి వ్రతం? అంటే అది లక్ష్మీ పూజ కాబట్టి కాదు, ఎందుకు చేస్తారు మాకు తెలియదు. అంటే ఈ పూజ ఎందుకు చేస్తారని మీరు నన్ను అడిగారు. సో నాకు తెలియదు కాబట్టి, అంటే మీరు చెప్పండి ఎందుకు చేస్తారు ఈ పూజ? తెలుసుకుందామనే వచ్చా మీ ఇంటికి. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఇప్పుడు అసలైన తెలిసి మా మహాలక్ష్మి ఉందిగా. అమ్మ ప్రేరణ గారు, వరమహాలక్ష్మి ఈవెంట్ చేసేవాగా మా టీవీలో. వరలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు చెప్పమ్మా? లక్ష్మీ పూజ అంటే ఇప్పుడు పెళ్లికి ముందు మంచి మొగుడు రావాలి, పెళ్లి అయ్యాక మంచి థ్యాంక్ యూ అని చెప్పడానికి. అవునా? అబ్బా. నేను చేశాక ఇన్ఫాక్ట్ 12 o'clock ఫోన్ చేశాను, 1 hour లేట్ ఫోన్ చేశాను. ఇప్పుడేనా షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బా కమలాసన్. ఇప్పుడే కాదమ్మా, 2-3 ఇంటికి పోదాం. అయ్యో, ఆమె 11 o'clock పిలిచింది, మేము ఆల్రెడీ లేట్ అని నేను యాక్చువల్లీ
యాక్చువల్లీ అంటే మీరందరూ కరెక్ట్ టైం వచ్చారండి. ప్రియాంక గారే లేట్ అక్కడ హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? పొద్దు నుంచి మాట్లాడుతూ అక్కడిక్కడ తిరుగుతూ ఏంటంటే అంటే ఈ రోజు పూజ రోజు. సో మా ఇంట్లో మనం గొడవ పడము. నేను సైలెంట్ గా ఉంటాను. మరి ఏం చెప్పినా ఏం మాట్లాడినా నేను సైలెంట్ గా ఉంటాను ఈరోజు. అవునా పరి? ఫస్ట్ గెస్ట్ మన ప్రేరణ గారు, ఆవిడ చెల్లి అండ్ మన టేస్ట్ తేజ గారు వచ్చేసారండి. మనం పూజ కూడా స్టార్ట్ చేసుకున్నాం. ఏం చేస్తావు చెప్పు నువ్వు? నెక్స్ట్ ఏం చేయాలి చెప్పు. నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. బాగా తింటాను, తిరుగుతాను. హాయ్ అశ్విని మేడం. హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. ఎలా ఉన్నారు మీరు? హాయ్ మేడం, నమస్తే. ఐ యామ్ ఫైన్. How are you? I'm good, how are you? Welcome home. Hi, ఎలా ఉన్నారు? ప్రేరణ, ప్రకృతి, అశ్విని అండ్ సంధ్య. మీకు మళ్ళీ ఎక్కడ చూస్తారండి? డాన్స్. మా ముద్దుల తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? బెంగళూరు నుంచి వచ్చాడు, అది అందరికీ తెలుసు. బట్ బండి మీద వచ్చాడు, బైక్ మీద. అది మగాడ్రా బుజ్జ. ఏంటి అని నేను నీకు ఇవ్వాలి కదా. ఇస్తున్నావా వాయన, పుచ్చుకుంటున్నమ్మా వాయన, ఇస్తున్నావా వాయన, పుచ్చుకుంటున్నమ్మా వాయన, ఇస్తున్నావా వాయన, పుచ్చుకుంటున్నమ్మా. మా ఇంటికి ఎవరు వచ్చారు? మహాలక్ష్మి. ప్రాపర్ ఇంకా తెలుగు అమ్మాయిలాగే నేర్చుకున్నా అన్నారు. థ్యాంక్ యూ. దాదన్న ముక్కటి పెట్టించుకుంటావా? ఎవరికి ఇష్టం ఉండదు కదా.
భయపడిందా? నేను లోపల పెట్టేస్తాను అది బయటకు వెళ్ళిపోయింది. అయాన్స్ ఇక్కడ చూడు. హాయ్ చెప్పు. హాయ్ ప్లీజ్. హాయ్. ఓం నమః శివాయ. ఓం నమః. ఓం నమః. మమ్మీ పుచ్చుకుంటుందమ్మా వాయినం. మా ఇంటికి ఎవరు వచ్చారు? శ్రీలక్ష్మి. టేస్ట్ సార్. అన్ని ఫుడ్ టేస్ట్ చేసి చెప్తారు. మా ప్రసాదం ఎలా అయింది చెప్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు తీసుకున్నందుకు. గౌతమ్ సార్ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తారు. రోహిణి మనం నేను లాస్ట్ టైం ఆదివారంలో కలిసాను.
బ్రౌనీ. అక్కడ ఏమైనా ఫస్ట్ ఎపిసోడ్ లో నాకు చెప్పింది అవునా? ఫస్ట్ ఎపిసోడ్ ఓడిపోయారు బోర్లు అంటే అది ఫన్ గేమ్. ఓడిపోయారా మీరు? అక్కడికి కావాలని ఓడిపోయారా? చూడండి ఇక్కడ బాయ్స్, మన కిరాక్ బాయ్స్ గౌతమ్ గారు ఫస్ట్ రౌండ్ ఏదో ఓడిపోయారు. ఫస్ట్ ఎపిసోడ్ లో అది ఇంట్రొడక్షన్ ఎపిసోడ్ లో అది గేమ్ ప్రైజ్ మనీ స్టార్ట్ కదా, ఓడిపోయినది ఓడిపోయినది. అవునా? వావ్. ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి, 10 గుండెలు బతికేస్తుంది. అంతే అంతే పేరుకి ఏంటి బ్రో అంత మాట అన్నావు? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, బాయ్స్ కెప్టెన్ అండ్ గర్ల్స్ కెప్టెన్. హ్యాపీ బర్త్డే. మరి హాయ్ రీతు. హాయ్ అండి, బాగున్నారా? హ్యాపీ వరలక్ష్మి రీతు. హ్యాపీగా ఏదో నువ్వు హ్యాపీరా? అది చెప్పిన Happy birthday to you. Happy birthday to you. Happy birthday. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. కాదు, ఎంత ఏజ్ అర్జున్? 28 25 plus 15. 26 and 28. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నేను చెప్తున్నా అన్నా కదా. మా తమ్ముడు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఇక్కడ బర్త్డే అర్జున్ సరదా లేకపోతే టేస్టీ సరదా అర్థం కావట్లా. సార్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండ్ బిగ్ బాస్ 8 కూడా మీరు వెళ్ళాలని ఏమా చూడే పనులు చేయమ్మా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. లక్ష్మీదేవి అట్లా అనకూడదు. ఇప్పుడు వరలక్ష్మీదేవి వ్రతమే ప్రత్యక్షమే వరవడిగితే ఏం కోరుకుంటాం? ఎప్పటికీ ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. అవును, కొంచెం పొట్టలు ఏదో వచ్చింది, ఏదో వచ్చింది. నువ్వు కూడా చాలా ముద్దుగా. ఆల్ ద బెస్ట్. బాయ్ బాయ్, టేక్ కేర్. ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం, ఇస్తున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చారు? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.
you. I love you. Hi. Hi, welcome, please come. మా ఇంటికి ఎవరు వచ్చారు? వరమహాలక్ష్మి. కూర్చుంటావా? కూర్చున్నా. ఇగో ఇస్తున్నా. తీసుకో. థ్యాంక్ యూ చెప్పు. ఒక కిషి. క్యూటీ పాయ్. ఎలా ఉన్నాడంటే మేడం, అమ్మాయికి మాత్రమే కిస్ ఇస్తావు నువ్వు కూడా? నేను అడిగాను చూడండి. మామ కంటే నాన్న కిస్. అది అవదమ్మా. కిషి చాక్లెట్ ఇస్తారు, పెద్ద చాక్లెట్ ఇస్తాను. మామ చాక్లెట్ ఇస్తాడంట. కిషి నో వే. ఓన్లీ గర్ల్స్. చాక్లెట్ ఇస్తుంటే వద్దంట, బనానా కావాలంట అతనికి. బనానా చాక్లెట్ వద్దా నీకు? తీసుకో చాక్లెట్. వద్దు, తీసుకో. నీకే 2 బనానా కూడా నీకే. బనానా ఇస్ సో స్వీట్. బాయ్ చెప్పు, తర్వాత నేను తీసుకెళ్తాను. నేను బాయ్ చెప్పాను. బాయ్ చెప్పు. నేను రాను, ఇక్కడే ఉంటాను. I'm fine, thank you. How are you? I'm fine, man. Hi. Hello, Sonia. I'm fine, thank you. How are you? Okay, money. Thank you. Yeah, please come on, sit. Come, Nana, you also sit. Come here. ఎవరెవరో వస్తున్నారు అని వెయిట్ చేస్తున్నాను. అంటే ఐఎమ్ హ్యాపీ. అందరినీ అంటే చాలా మందిని పిలిచాను. ఆఫ్ కోర్స్ ఇన్వైట్ అయితే చేశాను. 1 by 1 అందరూ వస్తూనే ఉన్నారు. అండ్ దిస్ సమ్వన్ స్పెషల్ కమింగ్ నౌ అండ్ వి ఆర్ వెయిటింగ్. హలో, అల్లొచ్చిండు. Yeah, I know. Well, finally it's now. S-ball and a present. Hello, Naru. Please come. Hi. Hello. How are you? Yeah. Hi. You're very small. After a long time, I was like, "Sare, intikane edupodanu." Please come. Welcome. Nice. Madam, please sit. Yes. Kidare, Bhabhi ji. భాబీ ఒక 3-4 చోట్ల ఇవాళ ప్రోగ్రామ్ అవునా? అట్లా అడ్జస్ట్ అవుతాను. అవునా? ఇగో నా బిడ్డ బిడ్డ అవుతావు. బిడ్డని తీసుకొని రమ్మన్నాను. బాబీజీ కూడా కావాలి అట్లా. I'm good. How are you? You look pretty. Thank you. Nice. ఒక్కదాన్ని చేసుకున్నావా? You had help. No, we had. యాక్చువల్లీ అందరూ ఫస్ట్ టైం వస్తున్నారు కదా. అందరూ ఫస్ట్ టైం ఇంటికి రావడం. ఎవరు రాలేదు ఇప్పుడు వరకు. It's been 1 year మనం బిగ్ బాస్ నుంచి చెక్ పడింది. బిగ్ బాస్ లో ఫేమస్ అయిన రీల్స్ ని మనం ఇంకొకసారి రీక్రియేట్ చేయాలా? దానికంటే ఇంకా హైలైట్ అవుతుందా? అన్నిటికంటే ఫేమస్ అయిందంటే బోలే సార్ మీది ప్రియాంక గారికి. ఆయన ఆటలో బూతులు వాడవుతుంది, దీపేశారు. అది నేను ఎన్నిసార్లు చూస్తుంటాను. అండ్ పల్లవి సార్ది ప్రియాంక గారు జంప్ చేసి అది క్రేజీ. ఎంత మనం 2 hours ఆట పట్టించాను కదా అలాగే నానియాలి. ఇక్కడనే ఉంటా. పోనీయా సార్ పల్లవి సార్, నేను యాక్చువల్లీ మీ ఫోటోస్ కానీ రీల్స్ కానీ చూస్తున్నా. మొక్కుందా? తిరుపతి మొక్క. ఓకే. వరాలిచ్చే తల్లి వరాలిచ్చే వరలక్ష్మి.
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते त्वमेव माता च पिता त्वमेव बन्धु सदा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमः तस्मै श्री गुरुदेव नमः। शरणागति नीवु भारती नी पदमुलुत्तिन पदमु नी पदमु नित्य कैवल्य पदमु नी कोलुवु कोरिन तरुवु नी शरणागति नीवु भारती श्रीनाथ कविनाथ शृंगार कविता तरंगालु नी स्फूर्तुले कलन्नमाचार्य कलवाणि अलरिंचु कीर्तनलु नी कीर्तुले ತ್ಯಾಗಯ್ಯಗಳ ಸೀಮರಾವಿಲ್ಲಿನ ಅನಂತರಾಗಾಲು ನೀ ಮೂರ್ತುಲೇ ನೀ ಕರುಣ ನಿಲುಕುನ್ನ ಪ್ರತಿರಚನ ಜನನೀ ಭವತಾರಕ ಮಂತ್ರಾಕ್ಷರಂ ಶ್ರುತಿ ನೀವು ಗತಿ कृति नीवु भारती धृति नीवु ध्युति नीवु शरणागति नीवु ఇప్పుడు యాక్చువల్లీ మోటివేషన్ డివోషనల్ ఫీల్స్ లో ఉన్నాను. Thank you so much. Thank you so much. Thank you. Over to Bole Garu. Come on. Yes. Bole sir. Come on Bole sir, please one song. ఈ రోజు ప్రవాహంలో నేను కొట్టుకొని ఒకటి ప్లీజ్. సరే మీరు మాట్లాడిన కూడా బాగుంటుంది, మీరు పాడితే ఇంకా బాగుంటుంది. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే మీరందరూ చూశారు బిగ్ బాస్ లో మమ్మల్ని ఎంజాయ్ చేశారు. అలాగే మా ఆటలు, మా పాటలు, మాలో ఉన్నటువంటి రకరకాల ఫీలింగ్స్, అగ్రెసివ్ పోరాటాలు, డిఫెన్స్లు, ఇవన్నీ మీరు చూసి మరి ఎంజాయ్ చేశారు. అలాగే లోపల ఉండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మా ఆనందాలు, మా ఇండ్లు, మా పండుగలు, పబ్బాలు, ప్రతి దానికి కూడా మేము ఒకరింటికి ఒకరు రావడం పోవడం లాగా ఎంతో ఆనందమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి స్ట్రాటజీలు అదంతా వేరు. బయటకు వచ్చిన తర్వాత మా రిలేషన్స్ మళ్ళీ చక్కగా కంటిన్యూ అవుతూ మళ్ళీ మా జీవితాన్ని సరిదిద్దుకొని మళ్ళీ ఈ కళాకారుడుగా బయటకు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఎంటర్టైన్ పంచాలి, ఎలాంటి పాటలు పంచాలి, అంతా కలిసి మళ్ళీ మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ఆలోచించేటువంటి తరుణంలో ఈరోజు ముఖ్యంగా మా
అందరికీ తెలుసు ఎంత చక్కటి అంటే మీరు మా మధ్యలో ఎన్నో గొడవలు చూశారు. సో ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ప్రియాంక గాడ్ బ్లెస్ యూ. శివ్ ప్రియాంకల బంధం కలకాలం నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో మంచి సౌభాగ్యాలతో విరజిల్లుతూ చల్లగా ఉండి మంచి దినదినాభివృద్ధితో ఆయురారోగ్యమస్తు ఐశ్వర్యమస్తు తథాస్తుతో దీపము కలిగిన వెంటనే దాపున శ్రీ లక్ష్మి చేరి ధనములనిచ్చును కాపాడు మనసుల పాపంబు పరద్రోని పాలించు సుమి అని ఇంట్లో వీళ్ళకు నేను ఆశీర్వాదం ఇస్తూ డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లంతం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావు రంగ ఎత్తెను బోనం దిల్యం భల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాపకుమ్మలు చేసెను గానం బిల్యం బల్యం చావల తాళం మెరుస్తాంది పండుగ మీ ఇద్దరి ఇంట్లో. ఆల్ ది బెస్ట్. రాజస్యం మిమ్మల్ని మరొకసారి జీవిస్తూ మీ కళా జీవితం 3 పూలు 6 కాయలుగా ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్ముడు నాతో పాటు ఇద్దరం కలిసి వచ్చాము మేము. ప్రశాంత్ తమ్ముడు నేను రైతు బిడ్డ పాట బిడ్డగా మీ అందరికి తెలుసు. అలాగే దామిని చాలా అద్భుతమైనటువంటి సింగరు. ఏం బాగున్నప్పటి నుంచి వాళ్ళ ఆయనకు బాగుంది. పోయిన నెల బాగున్నాడు. బాగా వేస్తారన్నీ వాళ్ళ అన్నయ్య అనగానే అది అర్థమైంది. ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. మా బట్టలు కూడా చూపించండి. ఇలాంటప్పుడే మళ్ళీ కనిపిస్తాయి, తర్వాత కనిపించవు. చాలా బాగున్నాయి. నాకు పట్టులు అంటే బేసిక్ గా ఇష్టమా? నేను 98 లో పుట్టాను అయినప్పటికీ కూడా నాకు ఐఎమ్ అన్ ఓల్డ్ ఫ్యాషన్ గర్ల్. ఇవన్నీ పూజలు అది ఇది ఒక దేవిస్తాను, మీరందరూ కూడా అదేనండి. శీఘ్రమే కళ్యాణం ప్రాప్తిస్తూ. సిగ్గుపడతానంటరా బ్రాండ్ అంబాసిడర్. I want to give you a very nice role in whatever project you want to get the role in, okay? Your favorite role, okay? Good? Sounds good?
నాకు చాలా ఇష్టం. అండ్ ఇలానే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి. లక్ష్మీదేవి ఇంట్లో కలకలాడిపోవాలి. ఇంకా ఇంకా హై పొజిషన్కి వెళ్ళాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇస్తున్నామా ఆయన పుచ్చుకుంటున్నాము ఆయన పుచ్చుకుంటున్నాము ఆయన ఇస్తున్నామా ఆయన పుచ్చుకుంటున్నాము ఆయన ఇంటికి ఎవరు వచ్చారు? ధనలక్ష్మి. ధనం అలా కురుస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. బికాస్ నేను అంటే చాలా తక్కువ ఇలా వెళ్ళడం, బట్ హెల్త్ బాగాలేదు ఇప్పటికీ కొద్దిగా ఫేస్ లో అప్పుడప్పుడు జ్వరాల తర్వాత మనం కొంచెం గ్లో అప్ అవుతాం. ఎందుకంటే ఒక్కటి మేకప్ వేసుకోం కదా, ఇద్దరు బాగా చేస్తాము, యాంటీబయాటిక్స్ వాడతాం. ఇప్పుడే జస్ట్ ఫుడ్ పాయిజనింగ్ అన్నిటి నుంచి బయటకు వచ్చారు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అనేది మేము చెప్పుకోవచ్చు. ఈ వరమహాలక్ష్మి ఐ ప్రే మంచి హెల్త్ టు ఆల్ ఆఫ్ యూ. నిజంగా అండి, బికాస్ హెల్త్ ఉంటే వెల్త్ ఉంటుంది. నిజంగా అంటే మనం నిజం చెప్తున్నాం, మనం బాగుంటే అందరం బాగుంటారు. అండ్ సిలైన్స్ అంటే ఒక 30-40 వరకు సిలైన్స్ తెలుసా, 5 days వరకు అస్సలు ఫుడ్ లేదు, ఓన్లీ సిలైన్స్ తో ఉన్నా. బట్ నా పొజిషన్ ఎవరికి రాకూడదు, నా శత్రువుకి కూడా రాకూడదు ఇలాంటి పొజిషన్ మొక్కుకుంటున్నా. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి.
అండ్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. రండి ఎస్ ఇట్. థ్యాంక్ యూ అక్క. ఇది స్పెషల్లీ కస్టమైజ్డ్ బై ప్రియాంక అండ్ శివ్ కుమార్. మామూలుగా లేదు కదా. థ్యాంక్స్ బంగారు. వీళ్ళందరి దగ్గరికి పోయి వస్తా. నేను అయిపోయేటప్పుడు ఫోన్ చేస్తా. ఈ రోజు మన ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం జరుపుకున్నామని ప్రియాంక గారు చాలా ఘనంగా, చాలా మంచిగా, చాలా గ్రాండ్ గా చేశారు. మనం బట్ దీంట్లో మెయిన్ హ్యాండ్ నీదే కదా పరి, నువ్వే నా ఇంటి లక్ష్మి కాబట్టి. సో నా ఇంటి లక్ష్మి వరమహాలక్ష్మి వ్రతం చేసిందండి ఈ రోజు. చాలా బాగా చేసింది, నాకైతే చాలా బాగా నచ్చింది పరి. నాకు మాత్రమే కాదు, ఈవెన్ వచ్చిన వాళ్ళందరికి, అందరూ సెలబ్రిటీస్ కి, ఎవరెవరు వచ్చారో అందరికి చాలా బాగా నచ్చింది. ప్రియాంక గారిని పొగుడుతూ వెళ్ళారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీలు, చాలా మంది లక్ష్మీలు వచ్చారు మా ఇంటికి ఈ రోజు. సో పరి, నీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశ్శాంతిగా ఉంది. అనుకుంటాము చాలా మట్టికి, అంటే ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారు అది ఇది, పిలిచే వాళ్ళు దాదాపుగా అందరూ వచ్చారు. ఏదో అఫ్ కోర్స్ కొంతమంది ఏదో పాపం అటు ఇటు కొంచెం అవుట్ ఆఫ్ టౌన్ లో ఉండడం వల్ల, లేదు షూటింగ్ ఉండడం వల్ల రాలేకపోయారు. సో నాకున్న ఫ్యామిలీ ఇంతే అండి. ఒక మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళే నా ఫ్యామిలీ ఉన్నారు. సో వాళ్ళందరినీ పిలిచాను. ఐఎమ్ హ్యాపీ వాళ్ళందరూ వచ్చారు. అండ్ వాళ్ళందరికీ ఆఫ్ కోర్స్ మహాలక్ష్మి ఏదైతే గతం 2 years 2 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. థర్డ్ ఇయర్. సో ఇన్ని అంటే ముందు చేసే 2 సంవత్సరం చాలా ఎక్కువ మందిని పిలవలేదు. నేను ప్రియాంక గారు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే బేసిక్ గా అయితే ఫస్ట్ ఇయర్ అయితే మనం ఆ రోజు ఎగ్జాక్ట్ గా షిఫ్ట్ అయ్యాము ఈ హౌస్ లో కాబట్టి అప్పుడు జరుపుకున్నాము. అది హడవిడిలో జరిగింది. లాస్ట్ ఇయర్ ప్రియాంక గారు బిగ్ బాస్ వెళ్లే ముందు చేసాం మేము. సో అది కూడా చాలా బాగా చేసాము, హడవిడిలో జరిగింది, బట్ చాలా బాగా జరిగింది. అట్లానే ఈ సంవత్సరం కూడా కంటిన్యూస్ గా థర్డ్ ఇయర్ గా మేము జరుపుకుంటున్నాము. అండ్ జీవితాంతం జరుపుకునే ఉంటాము. వచ్చే సంవత్సరం మా ఇంట్లో మేము సొంత ఇంట్లో చేసుకుంటామని నమ్మకం అయితే ఉండే. ఆ వరమహాలక్ష్మి ఆశీర్వాదం మా పైన ఉంటే, మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉంటే డెఫినెట్లీ అండి వచ్చే సంవత్సరం మా సొంత ఇంట్లో అండ్ 2 ఫ్యామిలీస్ అండ్ మీకు అందరికి తెలుసు మా సొంత ఇల్లు అయిపోయాక డెఫినెట్లీ మనం పెళ్లి చేసుకుంటాము. బికాస్ దానికోసం వెయిటింగ్ మేము. మా సొంత ఇల్లు అయిపోయాక మనం పెళ్లి చేసుకుందామని. బట్ డెఫినెట్లీ వచ్చే సంవత్సరం నాకైతే గట్టిగా నమ్మకం ఉందండి పరి. వి ఆర్ గోయింగ్ టు డూ ఇట్ గైస్. అందరూ అక్షంతలు వేసేటప్పుడు నాకు త్వరగా పెళ్లి అవ్వాలి, శీఘ్రమే వచ్చిన వాళ్ళు అందరూ అదే చెప్పారు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని ప్రియాంక గారు ఆశీర్వదించారండి అందరూ మాక్సిమం గా. యాక్చువల్లీ మీరు కూడా చూడండి. సో ఎస్, ఐ హోప్ మీ అందరి ఇంట్లో కూడా మంచిగా వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. అండ్ మా ఇంటి మహాలక్ష్మిని చూసి మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ గైస్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ because that is how you will support us in our journey of life. So please చూస్తూ ఉండండి మా వీడియోస్ అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి.
నెక్స్ట్ వీడియో అసలు మామూలుగా ఉండపోవట్లేదు. సో ప్లీజ్ డోంట్ మిస్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఎవరెవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారో వాళ్ళకి నమస్తే అండి, వెల్కమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ యూ గెట్ ది నోటిఫికేషన్స్ ఆఫ్ అవర్ నెక్స్ట్ వీడియోస్. మన నెవర్ ఎండింగ్ ఇన్ టేల్స్ టు ఎంటర్టైన్మెంట్. Love you guys. Take care. See you in the next video.